హాయ్ అండి. ఈరోజు నేను సొరకాయ తొక్కలతో రోటి పచ్చడి చేశాను. దానికోసమని పచ్చిమిర్చి, సొరకాయ తొక్కలు, టమాటాలు, చింతపండు, వెల్లుల్లి, పల్లీలు తీసుకున్నాను. సొరకాయ రోటి పచ్చడి లాస్ట్ టైం చేసినప్పుడు చాలామంది సొరకాయ తొక్కలతో కూడా పచ్చడి చేయండి చాలా బాగుంటదన్నారు. అందుకోసమనే ట్రై చేశా. అన్ని రోటి పచ్చడిలాగే ఇది కూడాను చాలా త్వరగా అయిపోయింది. చాలా ఈజీగా కూడా అయిపోయింది. ఫస్ట్ ఆయిల్‌లో పచ్చిమిర్చి, పల్లీలు ఫ్రై చేసి తీసేసాను. ఇంకొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, టమాటాలు, సొరకాయ తొక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి ఇంకాస్త బాగా మగ్గించాను. ఫస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి వేసి కాస్త నలిగిన తర్వాత సొరకాయ తొక్కలు కూడా వేసి కచ్చా పచ్చగా రుబ్బుకున్నాను. చాలా రోజుల తర్వాత రోటి పచ్చడి రోట్లో చేశాను అనమాట. నేను వేసుకున్న లంగావాణి డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే నా ఇన్స్టా పేజ్ ని చెక్ చేయండి. రోటి పచ్చళ్ళ గురించి తెలిసిందే కదా, మరీ మెత్తటి పేస్ట్ లా కాకుండా కాస్త కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రుబ్బేటప్పుడు మధ్యలో సాల్ట్ వేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఫైనల్ గా పోపు వేసి వేడి వేడి అన్నంలో తిన్నాము. సూపర్ ఉంది టేస్ట్. బాయ్ బాయ్.